మనోడు అభిషేక్ చాలా నీట్గా చెప్పాడు. ఓకే, ఏంది పెడుతుంది పుస్తకాలు ఎందుకు చదవాలి చెప్పండిరా. పుస్తకాలు అనేవి ఎందుకు చదవాలి, దేనికోసం? నీ అభిప్రాయం ఏంది, నా అభిప్రాయం ఏంది, నీ అభిప్రాయం ఏంది చెప్పు. చెప్పు. పుస్తకాలు ఎందుకు చదవాలంటే ఒక మనలో ఉన్న లోన్లీనెస్ పొడగొట్టడానికి, ఇంకోటి ఈ ప్రపంచంలో చాలా నాలెడ్జ్ తీసుకోనికి చాలా బుక్స్ చదివితేనే వస్తుంది. ఇక ఇప్పుడు నేను చెప్పింది అంత కాపీ చేసి చెప్తారు. చాలా ఓకే, మనోడు అభిషేక్ చాలా నీట్గా చెప్పాడు. మనం చాలా కాంప్లికేటెడ్ మనం దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో బుక్స్ అనేటివి నిత్య జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది మనడు జాన్ గానికి ఏం తెలుసు, నేను అడిగిన క్వశ్చన్లో చెప్తాడు. చెప్పు. నాకేం తెలుసురా? అరే నీకు తెలిసింది చెప్పురా, మాట్లాడు, తర్వాత మాట్లాడదాం. కానీ బుక్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రభావితం చేస్తాయి మనుషులను, సమాజాన్ని. ఇప్పుడు మనం స్కూల్కి పోతాం, ఏదో ఒకటి నేర్చుకుంటాం లిమిటెడ్గా. సినిమాలు చూస్తే కూడా ఏదో నేర్చుకుంటాం, అది కూడా లిమిటెడ్ ఉంటుంది. కానీ ఇట్లా పుస్తకాలు ఎవడన్నా ఒకటి రాసింది చదివాం అనుకో, చాలా డీప్ నాలెడ్జ్ ఇస్తాడు ఒక్కొక్క విషయం మీద. ఎవరైనా మస్తు తెలుస్తుంది. ఇంకోటి మొన్న నేను బుక్స్ రాసేటోళ్ళు అనేది ఏ కంటెంట్ మీద రాస్తారు, దేని మీద రాస్తారు అనేది ఒక టాపిక్ మీద పూర్తి నాలెడ్జ్, ఒక డీప్ డైవ్ చేసి మాత్రమే వాళ్ళు రాస్తారు. డీప్ లెవెల్లో ఒక ఒపీనియన్ వస్తుంది, డీప్ డైవ్ అట్లా చేసి రాస్తారు. ఆ ఒపీనియన్ని మనం చదివితే మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది, దాని మీద ఏంది అనేది ఒక అభిప్రాయం కూడా వస్తుంది. ఏదైనా ఒక కథ చదివితే దాన్ని ఏ విధంగా ఊహించుకుంటాం, మనకి ఇష్టం వచ్చిన. ఇప్పుడు అంటే సినిమాలు అవి ఇవి వాళ్ళు చూపించిందే చూడాలి. ఒక నవెల్ చదివితే మనకు నచ్చినంత ఊహించుకోవచ్చు. మనకి ఎంత 3D, మనకి ఎంత గ్రాఫిక్స్ వీలైతే అంత గ్రాఫిక్స్ ఊహించుకోవచ్చు. సో అలాంటి ప్రభావితం చేస్తుంది అంటారు. ఏమంటారు? ఇక అంత డీప్ ఒపీనియన్స్ తెలుసుకున్నాక మనం చూసే విషయాలు, బయట చూసే సంఘటనలు అన్నింటినీ వేరే దృక్పథంతో చూస్తాం. ఇక పూర్తి అవగాహనతోటి, ఒక 360 డిగ్రీ వ్యూ తోటి ఏదైనా విషయం చూడగలుగుతాం. సో అది మంచి క్వాలిటీ లైఫ్. ఏ విషయమైనా, అది సినిమా అయినా, అది ఒక విషయమైనా, ఒక కేసు అయినా, దేని మీద అయినా ఒక పూర్తి నాలెడ్జ్ తోటి చూడగలుగుతాం, దాని మీద మాట్లాడగలుగుతాం. అందుకే ఒక మంచి నాలెడ్జ్ వస్తుందని పుస్తకం చదివితే అందరు చెప్తారు. నేను కానీ కాదు, అందరూ చదువుతారు. ఒక కోట్ కూడా ఉంటుంది, ఎవరో చెప్పారు, చిరిగిన పుస్తకం చిరిగిన అంగి వేసుకోగాని చిరిగిన నేను చెప్తా, మంచి చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో. అందుకే అంటే ఇదేదో కామెడీ ఉంటది, కామెడీ పుస్తకం కాదు, ఇన్ఫర్మేషన్ కాదు. పుస్తకం అనేది ఉంటే మంచి కవర్ ఖరాబ్ అయినా సరే కానీ దాని లోపల ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది బుక్ చదవండి, బుక్ ఫేర్కి రండి. ఇప్పటిదాకా కూడా అన్న ఒకటి సినిమా చూస్తే నాలెడ్జ్ వస్తుంది అది అన్నదా. నాకు ఒక సినిమా చూస్తే చాలా నాలెడ్జ్ వచ్చింది, హరిహర వీరమల్లు. ఆ సినిమా చూసిన మళ్ళీ చూడొద్దు, అసలు సినిమా చూడొద్దు అని చాలా నాలెడ్జ్ వచ్చింది. అసలు తీయొద్దని విషయం తెలిసింది. 2 సార్లు చార్మినార్ పోయినా కానీ చార్మినార్ కింద గుడి ఉంటుందని నాకు తెలియదు ఇంతవరకు. ఆ సినిమాలు చూసినాక తెలిసింది నాకు. ఇప్పటి నుంచి తెలుసు చార్మినార్ కింద గుడి ఉంటుంది. ఓకే పోతుంది. సో బుక్స్ అనేటివి నిత్య జీవితంలో, సమాజంలో అందరికీ ఉపయోగపడేటివి, ఖచ్చితంగా చదవాల్సినవి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బుక్స్ అనేటి యూత్ అనేది పక్కకు పెట్టిస్తారు, ఫోన్ల మీద వీటి మీద పడుతురు. ఆల్సో నేను కూడా ఎంత ఎక్కువ బుక్స్ చదవను, కానీ ఆ బుక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు, కానీ చదవను. మార్చుకోవాలి దాన్ని. సో అది నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే బుక్స్ చదవండి. బుక్స్ అనేవి క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసం చాలా ఉపయోగపడతాయి, కానీ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎలా పెంచుకోవాలనే ఉండే బుక్స్ మాత్రం చదవద్దు. అది
మంచి నవెల్స్ కానీ మంచి నవల్స్ చదవాలి, మంచి నవెల్స్ చదివితే బయోగ్రఫీ క్యారెక్టరైజేషన్ అనేది అర్థమవుతుంది. అంటే పాత్రలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, ఇది తప్ప రైటా అనేది కూడా మనకు పూర్తి కోణంలో తెలుస్తుంది. సో అది బుక్స్ అనేది చదవాలి. నేను కూడా చదవడం అలవాటు చేసుకుంటా. రిచ్ డాడ్ పూర్ డాడ్, విజయానికి 5 మెట్లు, సో అలాంటివి కాదు, అలాంటివి వద్దు. నవెల్స్ బెస్ట్ వే టు మనీ, నవల్స్ నవెల్స్ అని అది కూడా ఒక బయోగ్రఫీ చదవాలి, నవెల్స్ చదవాలి, ఉద్యమాలు చదవాలి, కమ్యూనిజం చదవాలి, అన్ని చదవాలి. అన్ని చదివితే ఇన్ఫర్మేషన్ చదివితే ఆటోమేటిక్ గా క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. అది సపరేట్ గా క్యారెక్టర్ డెవలప్మెంట్ బుక్స్ సపరేట్గా క్యారెక్టర్ డెవలప్మెంట్, విజయానికి 5 మెట్లు ఇవి అవసరం లేదు మనకు. సో అలాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి ఈడ, వీటిని ఇగ్నోర్ చేయండి. సో అది నేను చెప్పదలుచుకుంది, వాడు చెప్పదలుచుకుంది అంత ఒకటే. బుక్స్ చదవడం అనేది ఇంపార్టెంట్, దాన్ని అలవాటు చేసుకోండి. నేను కూడా చేసుకుంటే వీడు చేసుకుంటాడు. సో అది ఈ 2-3 book- రోజుల మంది బుక్ ఫేర్ అయిపోయేదాకా ఇదే ఆలోచనతో ఉందాం. తర్వాత ఉంటామో లేదో తెలియదు కానీ అది ఏమంటారు ఫైనల్గా అల్టిమేట్గా బుక్స్ చదవడం అనేది ఇంపార్టెంట్. సో అది బుక్ ఫేర్ రావాలనుకుంటారండి. ఈ బుక్ ఫేర్ మీద మొత్తం బుక్స్ మీద ఒక అనాలిసిస్ అనుకోండి, బుక్ ఎందుకు చదవాలనేది అనాలిసిస్ అనుకోండి ఇది. సో అది వీడు వైఎస్ జగన్ పార్టీ, వీడు ఫ్యాన్ అంటాడు. ఇక జగన్ పార్టీ, వీడు ఫ్యాన్ కి ఫ్యాన్ రా. జగన్ అంటే జగన్ పవన్ అన్న, కళ్యాణ్ హరిహర వీరమల్లో అవన్నీ చెప్తుండు. జగన్ పార్టీ జగన్ అన్న